భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమి తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ రహదారిని ఆనుకుని బర్మా కాలనీ సమీపంలో పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధరేశ్వరి దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యాలయంలోకి ప్రవేశించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసిన తర్వాత కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేన నాయకులు ఆమెకు పుష్పగుచ్చాలను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం నర్సాపురం పార్లమెంట్ పరిశీలకుడు సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ కూటమిలో ఉన్న పార్టీల నాయకులందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశామన్నారు. దగ్గుపాటి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. రాజమండ్రి కాకినాడలను కలిపి ట్విన్ సిటీస్ చేస్తానంటూ అలవికాని హామీలు ఇవ్వబోనని, ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరాధ్య దైవమని, ఆయన కుమార్తెగా అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్లో అడుగుపెట్టడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జగనన్న కాలనీలు, ఆవ భూముల పేరుతో జరిగిన అవినీతి, మడ అడవుల్లో విధ్వంసం వంటి వాటిపై ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించి అసెంబ్లీకి పంపడానికి ప్రజలు సహకరించాలన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. It is a strong message from Delhi for the alliance partners and the workers and the people of Rajahmundry that you are not electing a member of parliament from Rajahmundry, but you are electing the future cabinet minister in Modi ji's government from Rajahmundry. So I am sure we all are here to work together as alliance partners, and in coming days we will see the victory of the alliance of BJP, TDP and Jansena in Rajahmundry. Andhra Rashtra enni ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. జగనన్న కాలనీలు అన్నారు, తక్కువ ధరకి భూసేకరణ చేయటం, ఎక్కువ ధర అక్కడ గవర్నమెంట్కి చూపించి డబ్బు తీసుకోవడం, మడ అడవులు కావచ్చు, లేకపోతే చిత్తడి భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేయడం అని చెప్పి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసే దిశగా ఉన్నది. కానీ నిజంగా సంక్షేమం అందించాలి అనేటువంటి భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి లేదు అనేటువంటి భావన రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలకు నిలబడినటువంటి అభ్యర్థులు కావచ్చు, 7 అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని సైతం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనేటువంటి కృత సంకల్పంతో ప్రజలు ఇవాళ ముందుకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే ఆ 22 లక్షల ఇళ్లలో కేవలం 3.5 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మాణం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తాను అని చెప్పి మాత్రమే మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నటువంటి విషయం.